హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మా అబ్బాయి కోసం ఎగ్ దోశ ప్రిపేర్ చేశాను. అది వాడి టిఫిన్ బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇంకా వాటర్ బాటిల్ ఫిల్ చేసి వాడికి ఇచ్చేస్తే టిఫిన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వాడు తినేసి వెళ్ళడానికి చాకోస్ ఉన్నాయి, కెలాక్స్ అంటారు కదండి, అవి బాయిల్డ్ మిల్క్ దాంట్లో వేసేస్తే వాడికి అది టిఫిన్ కూడా రెడీ అయిపోతుంది. వాడు ఇవే తింటాడండి. వాడు ఇప్పుడు రెడీ అవుతున్నాడు. ఇదండి, ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తే వాడు చక్కగా తినేస్తాడు. దీంట్లో మిల్క్ ఉంటుంది కదా, హెల్దీ కూడా. అందుకే పిల్లలకి మార్నింగ్ ఏది ఇష్టమైతే అది ఇస్తేనే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇది వాడి వర్క్ అలా నాకు కంప్లీట్ అయిపోయింది కదా, నేనేమి ఇప్పుడు టీ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే తనకి డ్రాప్ చేసి వచ్చేలోగా వాటర్ ఫిల్ అయిపోతుంది, ఒక పని అయిపోతుంది. నాకు ఏ మాత్రం టైం దొరికినా ఇలా పనులని చేసేస్తూ ఉంటాను. నాకు కొద్దిగా ఫాస్ట్గా చేసే అలవాటు అనమాట. ఏదైనా పని ఉందంటే పెండింగ్ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఇదిగోండి, మా అబ్బాయి ప్రిపేర్ అయిపోతున్నాడు. లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటున్నాడు. వాడికి అన్నీ మ్యాచింగ్ రెడ్ బాక్స్, రెడ్ బాటిల్, రెడ్ బ్యాగ్. చూడండి వాడు ఎంత ఇష్టంగా తింటాడో. వాడికి బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే నేను ఇప్పుడు కూడా బిఫోర్గా తెచ్చి పెట్టుకుంటాను. లేకపోతే మార్నింగ్ ఏం తినకుండా స్కూల్కి వెళ్ళిపోతాడు. అది నాకు ఇష్టం ఉండదు. మార్నింగ్ చూడండి ఇలా మెస్సీగా ఉంటుంది హౌస్ మొత్తం. ఇవన్నీ తర్వాత చేసుకోవాలి. పక్కన వాషింగ్ మిషన్ రన్ అవుతుంది. ఇలాగ నేను పప్పు మార్నింగే కుక్ చేసి పెట్టుకున్నాను కదా, 2 విజిల్సే పెట్టాను. ఇది పెసరపప్పు అండి. దీనికి ఎక్కువగా ఇది చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో నేను టమాటా వేయలేదు. ఏంటంటే కందిపప్పులో మన కుక్కర్లో టమాటా వేసి ఎక్కించేసినా బాగుంటుంది, కానీ దీంట్లో బాగోదు. తర్వాత తాలింపు అయిన తర్వాత వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకొని తాలింపు నార్మల్ మీకు తెలిసిందే కదా, ఇలా వేసుకొని అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో నేను టమాటాలని యాడ్ చేస్తాను. అప్పుడు ఏంటంటే పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పెసరపప్పు చాలా చలువ చేస్తుంది కదా, చాలా మంచిది. మేము ఎక్కువ కందిపప్పు వాడతాం. మా ఇంట్లో డైలీ పప్పు ఉండాలండి. చూడండి ఏంటంటే కరివేపాకు ఇలా వాష్ చేసి తెచ్చాను కదా, దాంట్లో వాటర్ ఉంటుంది, అది తుల్లుతుంది అనమాట. ఇప్పుడు నేను కట్ చేసి నేను కుకింగ్ వచ్చే ముందే అన్నీ కట్ చేసి నేను పెట్టుకుంటాను. ఎందుకంటే కుకింగ్ తొందరగా అయిపోతుంది అనమాట. లేకపోతే అది ఇది అడవుల్లో చాలా టైం పట్టేస్తుంది. ఇప్పుడు నేను ఈరోజు ఏమేమి చేస్తున్నా అంటే పెసరపప్పు, ఇంకా బీన్స్ ఆలు ఫ్రై, నెక్స్ట్ కాకరకాయ ఉందండి. వీక్లీ వన్స్ అయినా తినాలని అది కూడా ఈరోజు చేస్తున్నాను. తెచ్చి చాలా రోజులైంది. సండే తెచ్చాను, ఇంకా వండలేదు. ఈరోజు వండేస్తే ఒక పని అయిపోతుంది. రేపు మా హస్బెండ్ క్యాంప్ వెళ్ళిపోతున్నారు కదా, నేను ఎక్కువగా తిన్ను, కానీ అతని కోసం వండుతాను కనుక అదే కొద్దిగా తీసుకోండి. ఇష్టం ఉండదు కానీ హెల్త్ కోసమని తప్పకుండా తింటానన్నమాట. నేను ఇక్కడ 4 టమాటాస్ తీసుకున్నానండి. దీంట్లో అంటే
పెసరపప్పు కొద్దిగా చప్పగా ఉంటుంది కదా, పులుపు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇది ఇప్పుడు కుక్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో నేను ధనియా వేసుకుంటున్నాను. ఇది వేసుకొని ఈ పప్పులో యాడ్ చేస్తామనుకోండి, ఇప్పుడు పెసరపప్పు ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే చక్కగా కుక్ అయిపోతుంది, పెసరపప్పు రెడీ. ఇప్పుడు నేనేం చేస్తానంటే అదే ప్యాన్లోనే నేను బీన్స్ ఆలు కూడా ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు బీన్స్ ఆలు కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి కట్ చేయలేదు, నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఈలోగా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవుతాయి. పచ్చిమిర్చి ఎందుకు ఇలాగ అడ్డుగా కట్ చేస్తారంటే అవి డైరెక్ట్గా వేస్తామనుకోండి తుల్లుతాయి అన్నమాట, అందుకే పేలుతాయి. ఇలా మధ్యగా కట్ చేసుకున్నాం అనుకోండి అవి చక్కగా ఉంటాయి, అవి పేలవు. అందుకోసమే మధ్యలో ఘాటు పెట్టి కట్ చేసుకొని పెట్టుకుంటారు. నేను ఎక్కడో విన్నాను, అందుకోసం. నెక్స్ట్ ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఏంటంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మనం కుక్ చేసుకోవాలి. దీని తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా అయితే నేను ఫ్రైలో ఆనియన్స్ వేయనండి, ఈరోజు కొద్దిగా ఎక్కువ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, పప్పులోకి ఎక్కువైపోతుందని దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ మళ్ళీ ఉంచామనుకోండి మంచిది కాదు. ఆనియన్స్ చాలామంది చాలా ఎక్కువగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టుకుంటారు, అది హెల్త్కి అంత మంచిది కాదండి. అది అలా యూజ్ చేయకూడదు. మనం ఎప్పుడు అంటే కుక్ చేసుకుంటామో ఒక 5 మినిట్స్ ముందైనా పర్వాలేదు, కానీ చాలామంది నేను చూశాను అదేం చేస్తారంటే స్టాక్ పెట్టి ఉంచుకుంటారు, అది హెల్త్కి అంత మంచిది కాదట. ఇప్పుడు ఏంటంటే ఇవి ఇప్పుడు కుక్ అయ్యావు కదా, దీంట్లో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఇదేంటంటే బీన్స్ ఇంకా ఆలుని కూడా వేసి ఇప్పుడు చక్కగా కలుపుకొని మళ్ళీ దీన్ని ఏంటంటే కాసేపు మూత పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇలా పప్పు కూడా అవుతుంది. నేను ఇక్కడ కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నానండి, ఫ్లేవర్ బాగుంటుందని. నాకు ఎందుకో కరివేపాకు అంటే చాలా ఇష్టం. నేను ఈరోజు టిఫిన్లోకి ఏం చేస్తున్నానంటే మినపట్లు వేస్తున్నాను. దీని కొలతలు ఏంటంటే మినపట్లకి అంటే మినపప్పు ఎక్కువగా ఉండాలి, రైస్ తక్కువగా ఉండాలి. దీంట్లో దోశకి ఆపోజిట్ అనమాట. మినపప్పు 2 కప్పులు తీసుకున్నాం అనుకోండి, మనం రైస్ 1 కప్ తీసుకోవాలి. ఇది కొద్దిగా చిక్కగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేనేంటంటే మినపట్లు డైరెక్ట్గా కాకుండా నాకు ఇలా బెల్లంతో చాలా ఇష్టం, అలా చేస్తున్నాను. మా హస్బెండ్ కోసమేమో ప్లెయిన్గా చేస్తున్నాను, తనకేమో చట్నీతో పెట్టేస్తాను, నేనేమో ఇలా తింటాను. నాకు ఇలా చాలా ఇష్టం. మా మదర్ చేసేవాళ్ళు, నేను అప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని. అప్పుడప్పుడు నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను. ఇలా ముందుగా మనం కలిపెట్టుకున్నాం అనుకోండి, ఆ బెల్లం కొద్దిగా కరుగుతుంది అనమాట, అది అయినా కొద్దిగా ఉండిపోతుంది. ఇలా నేను ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ కుకింగ్ అంతా అయ్యే లోపల అది కాసేపు ప్రిపేర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది ఇప్పుడు సగం కుక్ అయింది కదండి, ఇప్పుడు దీంట్లో మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, ఇంకేంటంటే 1 టేబుల్ స్పూన్ నేను ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవి వేసి చక్కగా కలుపుకోవాలి.
చక్కగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మళ్ళీ దీన్ని కుక్ చేసుకోవాలండి. ఈలోపు నేను కాకరకాయ పైన కొద్దిగా లైట్గా తొక్క తీసేస్తున్నాను. తొక్క తీసి ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ ఇలా వాటర్లో వేసుకుంటున్నాను. వేసుకొని దాంట్లో గింజలు ఉంటాయి కదండి, అవన్నీ నేను తీసేస్తాను అనమాట. ఇప్పుడు అవన్నీ తీసి ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇవి మళ్ళీ వాటర్లో వేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అవి వాటర్ నుండి తీసి వేరే బౌల్లో ఇలా గట్టిగా పిండి మనం వేరే బౌల్లో వేసుకుంటే కొద్దిగా చేదు తగ్గుతుందండి. కొంతమందికి డైరెక్ట్గా వండుకొని ఇష్టం, చేదు బాగా తింటారు. నాలా ఇలా ఇష్టపడిన వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, కొద్దిగా చేదు తగ్గుతుంది. ఈ కర్రీ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసుకొని కాసేపు ఒక 5 minutes కుక్ చేసుకుంటే ఇది కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు పప్పు కూడా రెడీ అయిపోయిందండి. నేను అది కొద్దిగా కుక్కర్ వాటర్లో తీసి దాంట్లో మళ్ళీ రైస్ పెట్టేసి మళ్ళీ కుక్కర్ ఎక్కించాను. ఇప్పుడు ఏంటంటే ఈ కర్రీ కూడా అయిపోయిందండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర,
ఇప్పుడు కాకరకాయలను కూడా దాంట్లో వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత దీంట్లో నేను పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. డైరెక్ట్గా వేస్తే అవి చిటపటలాడతాయని దీంట్లోనే మిక్స్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు దాంట్లో నేను పసుపు, కారం అన్నీ యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాను. లాస్ట్ టైం నేను చూపించాను కనుక ఇప్పుడు నేను ఆ ప్రొసీజర్ చూపించట్లేదు. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మనం ప్యాన్ పెట్టుకొని అది కొద్దిగా ఇది వేడవ్వాలి. మనం దోశలు వేసేటప్పుడు ఏంటంటే ఆయిల్ వేయకూడదు. దీంట్లో మాత్రం ఫస్ట్ ఇవి మినపట్లు వేస్తున్నాం కదా, ఇవి వేసే ముందు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా బాగా వేడయ్యాక ప్యాన్ అప్పుడు మనం ఇలా కొద్దిగా థిక్గా వేసుకోవాలి. దోశకైతే కొద్దిగా పల్చగా వేయాలి, కానీ దీనికి ఏంటంటే కొద్దిగా థిక్గా వేసుకోవాలి. దాని మీద కొద్దిగా ఆయిల్ వేస్తే మనకి అవి టర్న్ చేసేటప్పుడు ఈజీగా టర్న్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒకవైపు చక్కగా కాల్చుకొని రెండో వైపు ఇలా మెల్లగా తీసి టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా చక్కగా కాల్చుకుంటే మనకి ఇవి కేకుల్లా చాలా స్మూత్గా వస్తాయండి మినపట్లు. నేను ఇది అయిన తర్వాత అది నేను చెప్పాను కదా బెల్లంతో వేస్తున్నానని, ఇప్పుడు అన్నీ సేమ్ ప్రొసీజర్లో మనం వేసుకోవాలి. ఇవి కాల్చుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ చాలా అంటే స్లోలో ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. దోశలు వేసేటప్పుడు అయితే ఫ్లేమ్ హైలో ఉండాలి, కానీ దీనికి మాత్రం మీడియం ఫ్లేమ్ లేకపోతే స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఇవి చక్కగా కుక్ అవుతాయి అన్నమాట, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు చూసారా కేక్లా వస్తుంది, ప్యాన్ కేక్ అంటారు కదా, నేను అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను. అలా వస్తాయండి. ఇది ఒక్కటి ఉంటే చాలు టిఫిన్లోకి, చాయ్తో అయితే సూపర్గా ఉంటుంది. ఇది మా అమ్మగారి రెసిపీ అనమాట. ఆవిడ చాలా బాగా చేస్తారు, ఇంకా థిక్గా చేస్తారు. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏం చేశాను, లంచ్లో ఏం ప్రిపేర్ చేశాను అన్నది మీరు వీడియో చూడండి. ఇప్పుడు వర్క్ అంతా కంప్లీట్ అయిందండి. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి. గణేష్ పూజ వస్తుంది కదా, దాని బొమ్మ తీసుకొని రావాలి. ఇక్కడ బొమ్మలు దొరకడం చాలా కష్టం అండి. ఇక్కడ అన్నిటికీ ప్రాబ్లమే కొచ్చిలో. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ క్యాంప్ వెళ్తున్నారు, మళ్ళీ సెప్టెంబర్ 2కి వస్తారనమాట. అందుకే ఇప్పుడు వెళ్ళి బొమ్మ తీసుకొని వస్తాం అనుకుంటున్నాం. మొన్న సాటర్డే వెళ్తే వెడ్నెస్డే అన్నారు. ఈరోజు వెళ్తే మళ్ళీ దొరుకుతుందో లేదో చూడాలి. ఇక్కడ బొమ్మ దొరకడం చాలా కష్టం అండి. మనకి నచ్చినవి దొరకాలంటే ఇక్కడ చాలా కష్టం. అక్కడ ఏముంటే అవి తీసుకొని వచ్చేయాలి, అవి కూడా దొరకడం కష్టమే. ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.